దేవతగా మారిన రాక్షసి హిడింబి. మహాభారతంలో ఎన్నో పాత్రలున్నాయి. ఇందులో కొన్ని వైవిధ్యమైన పాత్రలను కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా రాక్షస జాతిలో జన్మించినప్పటికీ దేవతలాగా పూజలందుకుంటున్న హిడింబి గురించి ఈ వీడియోలో చూద్దాం. మహాభారతంలో ఉదాత్తమైన పాత్ర హిడింబి. ఈమె భీముణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. వీరి సంతానమే ఘటోత్కచుడు. అలనాటి పాత తెలుగు సినిమా మాయాబజార్ చూసిన వాళ్ళందరికీ ఘటోత్కచుడి గురించి తెలిసే ఉంటుంది. తనను మనసారా ప్రేమించిన హిడింబిను పెళ్లి చేసుకోవడానికి భీముడు ముందుగా ఆమె రాక్షస స్త్రీ అనే కారణంతో నిరాకరిస్తాడు. కానీ తన అన్నగారైన ధర్మరాజు తల్లి కుంతీదేవి ఆదేశంతో భీముడు హిడింబిను వివాహం చేసుకుంటాడు. వీరి సంతానమే ఘటోత్కచుడు. అయితే వారి మధ్య ఉన్న ఒప్పందం కారణంగా ఘటోత్కచుడు జన్మించగానే భీముడు హిడింబిని విడిచి వెళ్ళిపోతాడు. భీముడు తనని విడిచి వెళ్ళిపోయిన తర్వాత హిడింబి సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోతుంది. ఆ తపస్సులోనే ఆమె దేవతలాగా మారిందని నమ్ముతారు. అంతేకాదు, మన దేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో హిడింబికు దేవాలయాలు కూడా ఉన్నాయి. హిడింబిని ఒక దేవతగాను, ఆటవిక జాతుల వారికి ప్రతీకగాను ఇక్కడ పూజిస్తారు. వివేకం, విచక్షణ ఉంటే రాక్షసుల సైతం దేవతలాగా మారతారని హిడింబి ఉదాంతం మనకు తెలియజేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇతిహాస పాత్రల గురించి ఇంకో వీడియోలో చూద్దాం.